నిన్నటిదాకా దర్జాగా ప్రజాప్రతినిధిగా జనం మధ్యలో తిరిగారు. అది ఒకప్పటి మాట. ఇప్పుడు సీన్ మారింది. జనాలకు ముఖం చూపించలేక ఊళ్ళు పట్టుకుని తిరగాల్సిన దుస్థితి ఎదురైంది. ఇంతకీ ఎవరా ప్రజాప్రతినిధి? అసలేం జరిగింది? ఆదరించిన వారిని అందలమెక్కించిన వాళ్లను కాదనుకున్న ఓ నాయకుడి స్టోరీ మారిపోయింది. అధికార పార్టీ కమ్ముడైన బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు ప్రస్తుతం కనిపించడం లేదంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. జనం ఓట్లతో గెలిచి నియోజకవర్గంలో లేకపోతే సొంత ఊళ్ళో ఉన్నారా అంటే అది లేదు. చంద్రబాబు ఆడిన పొలిటికల్ గేమ్లో చిక్కుకున్న బద్వేల్ ఎమ్మెల్యే కనిపించకుండా తిరుగుతున్నారు. జయరాములు మొదట్లో పిడుగురాళ్ల మున్సిపల్ కమిషనర్, అటుపై పులివెందులకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో ఎన్నికలొచ్చాయి. బద్వేలు ఎస్సీలకు రిజర్వ్ అయింది. అంతే ఎన్నికల్లో నిలబడాలని జయరాములు నిర్ణయించుకున్నారు. విద్యావంతుడు కావడంతో ఆయనకు వైఎస్ఆర్సీపీ సీటిచ్చి పట్టం కట్టింది. పార్టీపై ఉన్న అభిమానంతో నియోజకవర్గ ప్రజలు ఆదరించి బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన జయరాముల్ని అధికార పార్టీ పాత పరిచయంతో ట్రాప్ చేసింది. పాత పరిచయం ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావు సహకారంతో టీడీపీ అధినేత చంద్రబాబు పొలిటికల్ గేమ్ ఆడారు. జయరాములకు కొద్ది రోజులుగా టచ్లో ఉంటున్న టీడీపీ నేతలు మెల్లిగా తమకు అనుకూలంగా మలుచుకున్నారు. డబ్బు ఆశ చూపించి పార్టీలోకి లాక్కున్నారు. బద్వేలు నియోజకవర్గంలోని ఆకుల నారాయణపల్లికి చెందిన జయరాములు పూరుమామిళ్లలో కాపురం ఉండేవారు. రాత్రికి రాత్రే జయరాం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇది తెలుసుకున్న పార్టీ శ్రేణులు, ఓట్లేసిన జనం, దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను పార్టీని కనిపెట్టుకొని ఉంటాను అని, దళితులను నేను అభివృద్ధిలోకి తీసుకొస్తానని ఆ రోజు హామీ ఇచ్చిన ఈ యొక్క జయరాములు గారు ఈరోజు మరి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోని మాదిరిగా ఈరోజు ఆయన ప్రవర్తించిండు. దళితులను అయితే పక్కాగా మరి మోసం చేసి ఆయన డబ్బు కోసము, కేవలం డబ్బు కోసం అమ్ముడుపోయి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గాన్ని అనాథగా వదిలేసిపోయినాడు. ఆయన పదవి, ఆయన యొక్క కాలంలో ఈ 3 ఏళ్ళు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే పోయినాడు. కానీ మరి నాయకులను అయితే విస్మరించిపోయినారు. ప్రజలను మోసపెట్టి టీడీపీలోకి చేరిన ప్రజలందరినీ అన్యాయం చేసిండు. అందుకు కాబట్టి గెలసలేడు. పార్టీ మారడంతో జయరాముల పరిస్థితి తలకిందులైంది. ప్రజాభిమానాన్ని, పార్టీ ప్రోత్సాహాన్ని అధికార పార్టీ ప్రలోభాలకు అమ్మేయడాన్ని బద్వేలు నియోజకవర్గ ప్రజలు క్షమించలేకపోతున్నారు. ఇల్లు వాకిలి వదిలి ముఖం చాటేసుకు తిరుగుతున్న జయరాముల ఫ్యామిలీని కూడా ఓ డీఎస్పీ నెల్లూరుకు షిఫ్ట్ చేశారని సమాచారం. నియోజకవర్గంలోని జయరాములు ఇంటికి తాళం వేసింది. ఇంటికొచ్చిన ఉత్తరాలు కూడా ఇంటి ముందే కనిపిస్తున్నాయి. సొంత నియోజకవర్గం వదిలి గుంటూరు జిల్లా గురజాలలో తిరుగుతున్నారని తెలిసింది. కుటుంబాన్ని వదిలి తిరగాల్సిన దుస్థితి ఓ ఎమ్మెల్యేకి రావడం ఏంటని బద్వేలు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువుల్లాగా అమ్ముడుపోయిన మా బద్వేలు ఎమ్మెల్యే నైతిక విలువ కోల్పోయినాడు. వెంటనే అతను పదవికి రాజీనామా చేసి, దమ్ముంటే రాజీనామా చేసి బై ఎలక్షన్కి రావాలని, అప్పుడు ఆయన సత్తా ఏందో నిరూపించుకోవాలని, మా సత్తా ఏందో మేము నిరూపిస్తామని ఈ సవాలు విసురుతున్నాము. వైఎస్ఆర్ పార్టీ గట్టిగా ఉన్న బద్వేలు నియోజకవర్గంలో ఇటువంటి దుర్మార్గ చర్యలను పాల్పడడం జయరాములకు అనైతిక చర్య ఇది. ఎటువంటి పరిస్థితుల్లో అతను రాజీనామా చేసి దమ్ముంటే బై ఎలక్షన్కి రావాలని